పువ్వులు రేకులు కింద విడదీసి పూజ చెయ్యవచ్చా అని అడిగారు. మంచి ప్రశ్న, అందుకు నేను ప్రస్తావిస్తున్నాను. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, పువ్వు అంటే లక్ష్మి, పువ్వు అంటే జ్ఞానం, సరస్వతి. పువ్వు అంత కోమలమైనది, పువ్వంత పరిమళంతో కూడుకున్నది, పువ్వంత మంగళప్రదమైన వస్తువు లోకంలో లేదు. అన్నిటికీ అక్షతలు సరిపోతున్నప్పుడు పువ్వుల దగ్గర సరిపోవని చిదిపేసి రేకులన్నీ వేయమని ఎవడు చెప్పాడు? తక్కువైందని. తక్కువైందన్న మాట ఆయన అంటే జన్మలో పూజ చేయగలమా మనం? రోజు సింహాసనాలు తెస్తామా? రోజు పంచల చాపులు తెస్తామా? పట్టు చీరలు తెస్తామా? ఏం తెస్తాం మనం? దానికి పనికిరాంది పువ్వుల దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు తక్కువైంది? ఎందుకు అసలు పువ్వులు అలా విడగొట్టేసి రేకులు చేయడం? అది హింస. పరమ కఠోరమైనటువంటి మనస్తత్వంతో చేసేటటువంటి పని. అందుకే అంటే కొంతమంది తెలియక చేస్తారు. మనసు కఠినమై కాదు, మనసు కోమలంగా ఉంటుంది, తెలియక పొరపాటు జరుగుతుంది. అందుకే